నువ్వు పాస్టర్ అన్నాక నీకెట్ట కులం వర్తిస్తాయా? అవును. ఇంకేం సర్టిఫికేట్ కావాలి నీకు? అంటే నేను ఆ గుడికి వెళ్ళినంత మాత్రాన అంటే నువ్వు గుడికి వెళ్ళలేదు, అక్కడ ఏకంగా పాస్టర్గా పనిచేస్తే మళ్ళీ ఏది చర్చికి వెళ్ళితే తప్ప అంటే చర్చికి వెళ్ళడం తప్పు కాదు, ఆ మతాన్ని నువ్వు పాటించు అని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్తే మళ్ళీ దాని మీద రివ్యూకి వెళ్ళాడు అయ్యగారు. నిన్న మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని, మతం మారితే కులం వర్తించదు నీకు అని మరొకసారి చెప్పింది. హైకోర్టు చెప్పిన దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మతం మారిన తర్వాత నీ కుల రిజర్వేషన్ వర్తించదని తేల్చి చెప్పేసి మొన్నటిసారి ఏంటి కులపరంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదని, ఇప్పుడు కుల రిజర్వేషన్ వర్తించదని కూడా తేల్చి చెప్పేసి అది ఆయన. రెండోది ఈ అయ్యగారు ఏదైతే పదే ఏంటి ఫస్ట్ ఏమో గొంతే నమ్మాలేమని, ఆ తర్వాత ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూమిలోనే కదా గుడి కట్టేది, లేదా పర్మిషన్ ఇస్తేనే కదా కట్టేది. ఇంకోటి అక్కడ గుడి ఉందన్నటువంటి గుడే లేదని చెప్పారు వీళ్ళు ఇంతవరకు. పచ్చి మోసం చేయబోయింది ఏంటంటే సమాజాన్ని చదువుకున్నటువంటి మేధావులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు మోసం చేద్దాం అనుకుంది ఏంటంటే గుడే లేదని. కళ్ళు ఎదురుకుండా గుడి కనిపిస్తుంటే గుడి లేదన్నారంటే వీళ్ళు మరి కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళు ఏంటో అర్థం కాలేదు. వీళ్ళ స్వస్థ సభల్లో అంటే ఇది ఇంకా ఒక అయోధ్య లాంటిది ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి కొనసాగింది, కానీ ఒక రకంగా ఇక్కడ ఓకే దాన్ని దీన్ని కంపేర్ చేయాలి కదా, ఇక్కడ చాలా ఫాస్ట్ గా వచ్చింది, తీర్పు కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది. అంటే అది రఘురామకృష్ణరాజు గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఇనిషియేట్ తీసుకోవడం, అంటే హిందూ దేవాలయాల మీద రేపొద్దున ఇలాంటి ఏమైనా చేస్తే ఇది ఒక అవుతుందా, హెచ్చరిక అవుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్లన హిందూ దేవాలయాలు కబ్జాకు గురవుతున్నాయి.